ఎవ్రీబడి, నేను డాక్టర్ కమలాకర్ కొసరాజు, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, లైఫ్ హాస్పిటల్ గుంటూరు. ఈరోజు వీడియోలో మనం క్యాత్ ల్యాబ్, దాని లోపల జరిగే విషయాల గురించి తెలుసుకుందాం. గుంటూరులో నేను ఒక 5 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. ప్రీవియస్లీ ఐ వాజ్ అసోసియేటెడ్ విత్ మెడికవర్ హాస్పిటల్ హైదరాబాద్ అండ్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ యాజ్ అసోసియేట్ ప్రొఫెసర్. సో ఇది మన చాలా పేషెంట్స్కి చాలా కొత్త సబ్జెక్టు. ఏంటి అనగా చాలామందికి క్యాత్ ల్యాబ్ అంటే ఏంటి, ఏం చేస్తారు, లోపల ఏం జరుగుద్ది అనేది డౌట్స్ ఉంటాయి. సో వాటిని చూడాలంటే మీరు ఈ వీడియో చూడొచ్చు. సో దిస్ ఈజ్ ది స్టేట్ ఆఫ్ ఆర్ట్ FD20 ఎక్స్పర్ట్ సిటీ క్యాత్ ల్యాబ్. ఎక్స్పర్ట్ సిటీ అని ఎందుకు అంటున్నానంటే ఇందులో సిటీ స్కాన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. FD20 అంటే ఏంటంటే ఇక్కడ 20 inch మానిటర్ ఉంటుంది. ఈ 20 inch దాంట్లో డిటెక్టర్లో మనం పేషెంట్స్ బాడీని సినీ అనే టెక్నాలజీ, సినీ ఫ్లోరోస్కోపీ అనే టెక్నాలజీ ద్వారా స్కాన్ చేస్తూ ఉంటాం. సినీ ఫ్లోరోస్కోపీ అంటే నథింగ్ బట్ ఎక్స్రే టెక్నాలజీ విత్ వీడియో రికార్డింగ్ అనమాట. సో ఒక ఎక్స్రేని వీడియో లాగా తీస్తే వెరీ హై రిజల్యూషన్ ఎక్స్రే బీమ్స్తో దాన్ని మన సినీ ఫ్లోరోస్కోపీ అంటాం. సో ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది మన హీమోడైనమిక్ మానిటర్, అంటే బీపీ, పల్సు, హార్ట్ రేటు, రెస్పిరేటరీ రేటు ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. సో ఇలా 4 మానిటర్స్ ఉంటాయి జనరల్లీ. కొన్ని మిషన్స్లో మొన్న 4 కలిపి ఒకే స్క్రీన్లో వస్తూ ఉంటాయి. ఇది మనం కింద చూస్తుంది మామూలు యాంజియోగ్రామ్ స్టిల్ ఫ్రేమ్స్. ఇప్పుడు దీన్ని ప్లే చేస్తున్నాము. ఇలా యాంజియోగ్రామ్ మేము చేసేటప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ఇలా 4 విధాలుగా చూసుకుంటూ ఉంటాము. ఈ పక్కన చూసేది రెఫరెన్స్ ఇమేజ్, అంటే ఇక్కడ లైవ్ ఇమేజ్ జరుగుతూ ఉంటే రెఫరెన్స్లో పక్కన చూసుకొని ఎట్లా ఉందో చూసుకుంటానికి ఉపయోగపడుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ది బేసిక్ ఫ్రేమ్వర్క్. ఇవన్నీ ఇండస్ట్రియల్ గ్రేడ్ మానిటర్స్ అండి. మామూలుగా మన ల్యాప్టాప్ మానిటర్స్ కాదు. ల్యాప్టాప్ మానిటర్స్ మనకు 10-20 వేలకు వస్తే ఇది 2 to 5 lakhs అట్లా ఉంటాయి. సో ఇండస్ట్రియల్ గ్రేడ్ మానిటర్స్, దే డోంట్ ఫెయిల్ మిడ్వే. సో దట్ ఈస్ ది ఇంపార్టెన్స్. ఇదే కాకుండా ఈ ఫ్రేమ్లో మనకి వేరే ఇమేజెస్, లోపల ఉన్న కన్సోల్ నుంచి ఏదైనా ఇమేజెస్ తెచ్చుకొని చూసుకోవాలి అనుకుంటే కూడా మనకి అవైలబిలిటీ ఉంటుందండి. సో దిస్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ షోయింగ్ బ్రెయిన్ లోపల వెజల్స్ని ఇమేజ్ చేసిన DSA ఇమేజ్ అండి. DSA ఇమేజ్ని 3D రీకన్స్ట్రక్షన్ చేసి కలర్ అటాచ్ చేసి ఇలా ఎన్యూరిజం చూస్తానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ అండి. గుంటూరులో ఏ క్యాత్ ల్యాబ్కి లేదు ఈ ఫెసిలిటీ. నవేడేస్ 1-2 ల్యాబ్స్లో, ఈవెన్ హోల్ రెసిడ్యువల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లోనే 3 or 4 క్యాత్ ల్యాబ్స్కి ఇలాంటి ఫెసిలిటీ ఉంది. సో దిస్ ఈజ్ ది బేసిక్ ఫ్రేమ్వర్క్. సో నెక్స్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటుంది ఈ టేబుల్ గురించి. ఈ టేబుల్ అనేది క్యాత్ ల్యాబ్ ప్రొసీజర్ జరిగే టేబుల్. ఇక్కడ మత్తు అపారటస్ కూడా ఉంటుంది, అవసరం ఉంటే పేషెంట్ అవడానికి. దాన్ని బాయిల్స్ అపారటస్ అంటాము. అక్కడ వర్క్ స్టేషన్ ఉంది, ఇవన్నీ ఉంటాయి. అంటే పేషెంట్ క్రాష్ అయినప్పుడు ఏదన్నా చేయాలనుకుంటే ఉపయోగపడటానికి వెంటిలేటర్ పెట్టి ఎనస్థీషియా డాక్టర్ గారు వాళ్ళు వర్క్ చేసుకుంటానికి కూడా ఉంటుందండి. ఇది కాకుండా ఈ టేబుల్ మీద పడుకోబెడతాము. పేషెంట్ రాగానే ఇలా ప్రొసీజర్ చేస్తూ ఉంటాము. యూజువల్లీ వీ ఆపరేట్ ఫ్రమ్ ది పేషెంట్స్ రైట్ సైడ్ అండి. ఈ స్క్రీన్ అనేది పైకి, కిందకి, వెనక్కి, ముందుకి, లెఫ్ట్, రైట్ అన్నీ అలా మూవ్ చేసేటట్టు పైన రైలింగ్స్తో పాటు సీలింగ్ మౌంటెడ్ క్యాత్ ల్యాబ్ అండి. ఈ సీలింగ్ మౌంటెడ్ క్యాత్ ల్యాబ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే పైన ఉన్న బ్రెయిన్ నుంచి అరికాలు వరకు ఎక్కడైనా ఇమేజ్ చేసుకోవచ్చండి. ప్లస్ మనకి ఇది FD20 క్యాత్ ల్యాబ్ అండి. అంటే 20 inch డిటెక్టర్ ఉంటుంది. 20 inch డిటెక్టర్ ఉండటం వల్ల ఏంటంటే ఒకేసారి ఎక్కువ ఫీల్డ్ని మనం చూడటానికి ఉంటుంది. ఇట్స్ లైక్ మన కెమెరాలో ఎక్కువ ఫొటోస్ వచ్చేటట్లు ఇక్కడ ఎక్కువ ఫీల్డ్ వస్తూ ఉంటుంది. ప్లస్ పైకి కిందకి ప్యాన్ చేసుకునే ఒక అవసరం తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఒకేసారి పెద్ద ఇమేజెస్ తీసుకోవచ్చు కనుక. సో ఇది ఎస్పెషల్లీ లాంగ్ ప్రొసీజర్స్ చేసేటప్పుడు, పేషెంట్ సడన్గా క్రాష్ అవుతున్నప్పుడు టైం తీసుకోకుండా ఒకేసారి ప్రొసీజర్ ముగించడానికి ఉపయోగం ఉంటుంది. ఇది ఒక పేషెంట్కి చాలా సేఫ్టీ విషయంలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో ఈ టేబుల్ అనేది ఒక్కో కంపెనీకి ఒక్కోలాగా ఉంటుందండి. ఇది హై ఎండ్ క్యాత్ ల్యాబ్ కనుక దిస్ ఈజ్ లైక్ S class బెంచ్ ఇన్ క్యాత్ ల్యాబ్స్ అండి. ఇంతకు మించి ఏమీ అవసరం ఉండదు. ఒక ఆపరేటర్కి, ఒక ఇంటర్వెన్షనల్ న్యూరాలజిస్ట్ కానీ, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ కానీ, లేకపోతే ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ కానీ ఇది ది బెస్ట్ ఫీచర్స్ ఉన్న క్యాత్ ల్యాబ్, ది బెస్ట్ రిజల్యూషన్ అండ్ బెస్ట్
ఇమేజ్ క్వాలిటీ వస్తూ ఉంటుంది. అండ్ యాజ్ ఐ టోల్డ్ బెస్ట్ మ్యాక్సిమం ఫీల్డ్ ఆఫ్ ఇమేజింగ్ కూడా సాధ్యం అవుతూ ఉంటుంది. సో మనకు డౌట్ రావచ్చు, ఈ మిషన్లన్నీ ఇట్లా ఉన్నాయి, ఎక్కితే ఇరుగుతాయా లేదా. ఇది ఆల్మోస్ట్ 150 kgs వరకు వెయిట్ బేర్ చేస్తూ ఉంటుంది. 150 అని మీరు ఎందుకు అడగొచ్చు, 150 kgs ఉండరు కదా ఎవరని. సడన్గా పేషెంట్ క్రాష్ అయితే మనం సిపిఆర్ టెక్నిక్స్ అవి చేసేటప్పుడు దీని మీద చాలా ప్రెషర్ పడుతూ ఉంటుంది. ఒకళ్ళిద్దరు పేషెంట్ మీద సిపిఆర్ చేస్తూ ఉంటారు. సో ఆ టైంలో కూడా ఏమీ అవ్వకుండా ల్యాబ్కి అంత ఎక్కువ వెయిట్ పెడతా ఉంటారండి. సో ఇది ఆ డిటెక్టర్ అనేది ఇట్లా తిరుగుతూ ఉంటుంది, వేరియస్ యాంగిల్స్ చూస్తూ ఉంటాము. ఇక్కడంతా మనం ఇప్పుడు నేను ఈ బట్టలో కనిపిస్తున్నాం కానీ దిస్ ఈజ్ ఎ హై రేడియేషన్ జోన్. ప్రెగ్నెంట్ లేడీస్, కిడ్స్ నాట్ అలౌడ్ యూజువల్లీ. అండ్ మేము ఉన్న వాళ్ళంతా సేఫ్టీ గేర్ వేసుకొని ఉంటాము. రొటీన్గా సర్జరీ టైంలో మాస్కులు, క్యాపులు ఇట్లాంటి గౌన్లే కాకుండా మాకు లెడ్ యాప్రాన్స్ ఉంటాయి. లెడ్ యాప్రాన్స్ ఆల్మోస్ట్ 7 kgs 8 kgs ఉంటాయి. అవి వేసుకొని ఈ హై రేడియేషన్ జోన్లో, ఈ హెజార్డ్ జోన్లో వర్క్ చేయాల్సి వస్తుందండి. సో అందుకే ఊరికే పేషెంట్స్ అటెండర్స్ని వాళ్ళని కూడా లోపలికి అలౌ చేయము. ఇంకో కారణం ఏంటంటే క్షణాల్లో క్రాష్ అవుతూ ఉంటారండి పేషెంట్స్. సో క్షణాల్లో క్రాష్ అయినప్పుడు పేషెంట్ అటెండర్స్ పక్కన ఉంటే వాళ్ళు ప్యానిక్ అవటాలు ఇవన్నీ ఉంటాయి కనుక ఈ పేషెంట్ అటెండర్స్ని ఈ ప్రొసీజర్ రూమ్లోకి అలో చేయమండి. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పేషెంట్స్కి ఇక్కడ ప్రొసీజర్స్ జనరల్ ఎనస్థీషియా ఇవ్వమండి 90%, అన్లెస్ న్యూరో ప్రొసీజర్స్లో తల కదలించకుండా చేయాలి కనుక, అట్లా ఫిక్స్డ్ ఇమేజెస్లో చేయాలి కనుక న్యూరలాజికల్ ప్రొసీజర్స్కి మాత్రమే జనరల్ ఎనస్థీషియా ఇచ్చి పేషెంట్ సెడేట్ చేస్తూ ఉంటాము. లేకపోతే చిన్న పిల్లలకి ప్రొసీజర్స్ చేసేటప్పుడు వాళ్ళు కదులుతారు కనుక, చెప్పిన మాట ఎంతో ఏడుస్తూ ఉంటారు కనుక వాళ్ళకి మాత్రమే జనరల్ ఎనస్థీషియా ఇస్తామండి. మా క్యాత్ ల్యాబ్లో ఈ సెటప్పే కాకుండా ఎడిషనల్ సెటప్స్ కూడా ఉన్నాయి. లైక్ ఐ ఆల్రెడీ టోల్డ్, వర్క్ స్టేషన్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎనస్థీషియా వర్క్ స్టేషన్ ఉంటుంది. ఈ ఆల్మోస్ట్ కార్డియోథొరాసిక్ సర్జరీ కూడా అవసరం ఉంటే పేషెంట్ క్రాష్ అయితే ఈ టేబుల్ మీదే కార్డియోథొరాసిక్ సర్జరీ కూడా చేసుకునే అవైలబిలిటీ మన ఉన్న అతి కొద్ది క్యాత్ ల్యాబ్లో మనకు ఒకటండి. ఇది కాకుండా పెరిఫరల్ ప్రొసీజర్స్ చేయడానికి ప్రెషర్ ఇంజెక్టర్ అంటాము. అంటే అదొక 1500 PSI ప్రెషర్లో డైన్ ఇంజెక్ట్ చేసే కెపాసిటీ ఉన్న ఇంజెక్టర్ కూడా ఓన్లీ మన దరిదాపుల్లో ఉన్న క్యాత్ ల్యాబుల్లో 1 or 2 క్యాత్ ల్యాబ్స్లోనే ఉంది. అందులో మనది ఒకటండి. ఇది కాకుండా థ్రాంబోసక్షన్ అపారటస్ ఉంది. అంటే క్లాట్స్, బ్లడ్లో, రక్తనాళాల్లో క్లాట్ ఉంటే దాన్ని పీల్ చేయడానికి ఉండే అపారటస్ పెనంబ్రా డివైస్ అంటాము. అది కూడా రెడీగా అవైలబుల్ ఉంటుంది. ఇది న్యూరో పెరిఫరల్ కేసెస్లో ఇప్పుడు లేటెస్ట్గా క్యాట్ టెక్నాలజీ అని వచ్చింది. ఆ క్యాట్ కెథటర్స్ ద్వారా ఈవెన్ హార్ట్లో ఉన్న క్లాట్స్ని కూడా లాగేయటం జరుగుతూ ఉంది. సో దిస్ ఈజ్ ది లేటెస్ట్ డెవలప్మెంట్ ఇన్ కార్డియాలజీ అండి. సో దిస్ ఈజ్ అవర్ ఇన్ జనరల్. ఇవి కాకుండా చాలా ఎక్విప్మెంట్ ఉంటాయి కార్డియాలజీలో. రోటాబులేషన్ అని, ఐవస్ అని, ఓసిటీ అని, ఇవి కూడా అవైలబుల్గా ఉన్నాయండి మన దగ్గర. అవి రొటీన్గా లోపల పెట్టుకోము, బయట నుంచి లోపల తీసుకొస్తూ ఉంటాం ప్రొసీజర్ టైంలో. ఆల్ దిస్ ఎక్విప్మెంట్ ఈజ్ రన్ బై ఏ లార్జ్ యూపీఎస్ సెటప్. ఆ యూపీఎస్ సెటప్ బ్యాకప్పే కాకుండా కింద 24 hours 2 పెద్ద జనరేటర్స్ ఉంటాయండి. మాకు ఈ మిషన్ రన్ అవ్వాలంటే ఆల్మోస్ట్ 200 kV జనరేటర్ కింద బ్యాకప్లో ఉంటుంది. సో వీఆర్ రన్నింగ్ such a very well maintained facility since last almost 5 years in Guntur successfully. So this is in brief about introduction.